దినమున ఇట్టి రీతిగా దేవుణ్ణి గారి ఇంటి నుండి ఒక సేవకుడు వచ్చి ఆ కుమార్తె మరణించింది అనేటువంటి సంగతిని సమాచారాన్ని అతనికి ప్రభునకు తెలియజేస్తాడు. అయితే ప్రభు చెప్పినటువంటి ఒక గొప్ప మాటను మనం ఇక్కడ 49వ వచనములో మనము చూడగలం. 50వ వచనములో, భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము. సమాజ మందిరపు అధికారి ప్రభు నద్దకు గొప్ప విశ్వాసంతో వచ్చాడు. విశ్వాసంతో వచ్చి తన కుమార్తె మరణానికి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా ప్రభు ఆ కుమార్తెను లేవనెత్తుతాడు అనేటువంటి ఒక గొప్ప నమ్మకం కలిగి వచ్చినటువంటి వాడు. సరే, వచ్చిన తర్వాత కొంతసేపు అయ్యేటప్పటికి అతని ఇంటి వద్ద నుండి ఒక సేవకుడు వచ్చి మరణించింది తన కుమార్తె అనేటువంటి సమాచారాన్ని తెలియజేస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి రెండు సందర్భాలను మనం ఆలోచన చేసినట్లయితే, సమాజ మందిరపు అధికారి అనగా చాలా ఉన్నతమైనటువంటి స్థితి అయినప్పటికీ కూడా దేవుని పట్ల అతడు కలిగి ఉన్నటువంటి విశ్వాసమును గూర్చి మనం ఇక్కడ చూడగలం, లేక గ్రహించగలం. యేసుక్రీస్తు ప్రభు నద్దకు వచ్చి ఇక్కడ చాలా చక్కని మాట లూకా రాస్తూ ఉన్నాడు. చూడండి 41వ వచనంలో, అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఆయన పాదముల మీద పడి తన కుమార్తెను గురించి వేడుకున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. అనగా ప్రభు పట్ల విశేషమైనటువంటి విశ్వాసం కలిగి, గొప్ప విశ్వాసం కలిగినటువంటి వాడే, ఆయన చేయగలడు, తన కుమార్తెను బ్రతికించగలడు అనేటువంటి నమ్మకము కలిగినటువంటి వాడే ఆయన యొద్దకు వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ నిజమైనటువంటి విశ్వాసం కనిపిస్తూ ఉన్నది. నిజమైనటువంటి విశ్వాసం ఏం చేస్తుందంటే ఒకరిని భక్తి సాధన చేసేవానిగా నడిపిస్తుంది. నిజమైనటువంటి విశ్వాసము దేవునికి అంగీకారముగా ఒకడు జీవించేలాగున ఆ మనుష్యుని నడిపిస్తుంది. భక్తి అనగా దేవునికి అంగీకారంగా జీవించడమే. చాలామంది బాహ్య జీవితము అలాగా కనిపించినప్పటికీ కూడా లోపల వారు అట్టి జీవితాన్ని జీవిస్తున్నారా లేదా అనేటువంటి ప్రశ్న వారు వేసుకుంటున్నట్లయితే దానికి సమాధానము చాలా స్పష్టముగా వారికే తెలుస్తుంది. కీర్తనకారుడు అంటున్నాడు, కీర్తనల గ్రంథము 34వ కీర్తన 8వ వచనంలో, యెహోవా ఉత్తముడని రుచి చూచు తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. దేవుని యొక్క శక్తిని గురించి, దేవుని పట్ల ఒకడు కలిగి ఉండాల్సినటువంటి వైఖరిని గురించి కీర్తనకారుడు అనేక సందర్భాలలో తన యొక్క కీర్తనలో రచించి ఉన్నాడు. వాటిని మనము ఆయా సందర్భాన్ని బట్టి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ దినాల్లో అనేకులు భక్తి కలిగి ఉన్నాము, మేము భక్తిని సాధన చేస్తూ ఉన్నాము అనేటువంటి అపోహలో వారు జీవిస్తూ, అయితే వారు భక్తిని సాధన చేస్తున్నారా లేదా అనేటువంటి దానికి జవాబు దేవుని యొక్క వాక్యములో నుండే వారికి స్పష్టముగా
వారే ఉన్నారు. అనేకులు భక్తి కలిగినట్లుగా వారు కనబడుతూ ఉంటారు, కానీ వారి యొక్క భక్తి పవిత్రమైనటువంటిదిగా నిష్కలంకమైనటువంటిదిగా ఉన్నదా అనేటువంటి ప్రశ్న వారు వేసుకున్నట్లయితే దానికి వారికి జవాబు రాదు. ఎందుకంటే భక్తిని సాధన చేయడము అనగా దేవుని యొక్క వాక్యములో ఉన్నది ఉన్నట్లుగా చెప్పబడినట్లుగా అనుసరించి నడుచుకొనడం, దేవునికి అంగీకారముగా జీవించడానికి ప్రయత్నం చేయడం. కాబట్టి ఉదయకాలము మనము ఎంపిక చేసుకున్నటువంటి పాఠ్యాంశమేమనగా, నీవు నిజమైన భక్తిని సాధన చేయుచున్నావా? ఆర్ యు రియలీ ప్రాక్టీసింగ్ ట్రూ రిలీజియన్? నిజమైనటువంటి భక్తిని సాధన చేస్తున్నావా? ఎందుకంటే అనేకులు పైకి భక్తి గలవారిగా కనిపిస్తారు, కానీ దాని యొక్క శక్తిని వారు ఆశ్రయించినటువంటి వారై ఉంటారని అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో చెప్తున్నాడు. అలాంటి వారిని మొట్టమొదటిగా భక్తి యొక్క శక్తిని ఆశ్రయించినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో, పైకి భక్తి గలవారుగా ఉండి దాని యొక్క శక్తిని ఆశ్రయించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు వేషధారులని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. అపోస్తలుడైనటువంటి పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఈ వేషధారులు అనబడేటువంటి వారు ఏమని చెప్పుకుంటారంట? దేవునిని ఎరుగుదుమని వారు చెప్పుకుంటారు. ఈ వేషధారులు అనేటువంటి వారు ఏమనుకుంటారంటే, మేము దేవుణ్ణి ఎరిగినటువంటి వారమే, దేవుని గురించి మాకు జ్ఞానం ఉన్నది, మా యొక్క భక్తిని మేము అనుదినము మేము దేవుని పట్ల కనుపరుస్తూ ఉన్నాము అనేటువంటి ఆలోచన విధానముతో వారు ఉంటారు. కనుకనే అలాంటి వారిని గురించి ఇక్కడ అంటున్నాడు, దేవునిని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు, కానీ వారు ఎలాంటి వారంట? దేవుని దృష్టిలో అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యము విషయంలో భ్రష్టులనై ఉండి, తర్వాత అంటున్నాడు ఆయనను ఎరగమన్నట్టున్నారంటున్నాడు. మొట్టమొదటిగా అసహ్యులై ఉన్నారు. ఎవరికి? దేవుని దృష్టికి అసహ్యులై ఉన్నారు. ఎవరైతే భక్తిని నిజముగా సాధన చేయడం లేదో వారు దేవుని దృష్టికి అసహ్యులుగా ఉన్నారు. అనగా దేవునికి అంగీకారముగా ఎవరైతే జీవించరో వారు దేవుని దృష్టిలో ఎలాగుంటారని ఇక్కడ వాక్యం తెలియజేస్తుందంటే వారు అసహ్యులై ఉంటారు. రెండవదిగా అంటున్నాడు అవిధేయులు, అనగా దేవుని వాక్యమునకును ఆయన చట్టమునకును లోబడనటువంటి వారు, దేవుని యొక్క కట్టడలను అనుసరించి నడుచుకొనక తమకు ఇష్టం వచ్చినటువంటి మార్గంలో తాముకు నచ్చినట్లుగా నడుచుకొనడానికి ప్రయత్నం చేసేటువంటి వారు అవిధేయులను. మూడవది అంటున్నాడు ప్రతి సత్కార్యము విషయములో భ్రష్టులనై ఉండి. ఇది చాలా కఠినమైనటువంటి మాట. ప్రతి సత్కార్యము, దేవుని కొరకు చేయాల్సినటువంటి ప్రతి కార్యమును సత్కార్యముగా చెప్పబడింది దేవుని యొక్క వాక్యంలో. అది ఆరాధనకు హాజరవడం కావచ్చు, లేకపోతే అనుదినము ప్రార్థన చేయడం కావచ్చు, లేకపోతే అనుదినము వాక్యమును చదవడం కావచ్చు, లేదంటే దేవుని యొక్క వాక్యములో ఆయన యందలి భయభక్తుల్లో ఎదుగడం కావచ్చు, ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల కావచ్చు, లేకపోతే ఇతరులకు సహాయం చేసేటువంటి విషయం కావచ్చు, లేదంటే ఇతరులను ప్రేమించేటువంటి విషయం కావచ్చు, దేవుణ్ణి ప్రేమించేటువంటి విషయం కావచ్చు. ఏవైనప్పటికీ అవి సత్కార్యములుగా చెప్పబడ్డాయి.
వీటిలో ప్రతి దానిలో కూడా వారు ఎలా ఉంటున్నారంటే భ్రష్టులుగా ఉంటున్నారు అంటున్నాడు. కనుక అంటున్నాడు ప్రతి సత్కార్యము విషయములో ప్రతి విషయంలోనూ భ్రష్టులనై ఉంటున్నారు. అంటే భ్రష్టత్వం అంటే ఏమిటంటే ఇంకా మరలా తిరిగి వారు వెనక్కు రాలేనటువంటి స్థితిలో వారు ఉంటున్నారు అన్నమాట. ఎవరు? ఈ వేషధారులు. కనుక వీరిని గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? ప్రతి సత్కార్యం విషయంలో భ్రష్టులనై ఉండి, తర్వాత ఆ వచనము చివరి భాగంలో అంటున్నాడు వారి క్రియలను బట్టి ఆయనను ఎరగమన్నట్టున్నారంటున్నాడు. వారు చేసేటువంటి క్రియలను బట్టి దేవునిని ఎరిగినటువంటి వారుగా వారు లేరు. ఎందుచేతనంటే ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనక, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించకుండా, ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించకుండా తమకు నచ్చినట్లుగా వారు జీవిస్తున్నారు. కనుక ఆయనను ఎరగమన్నట్టే ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి విషయం. అనేకులు వారు భక్తి కలిగి ఉన్నారనేటువంటి అపోహలో జీవిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క కార్యముల్లో వేటిని కూడా వారు విడిచిపెట్టినట్లయితే, వేటినైనా వారు విడిచిపెట్టినట్లయితే వారు వేషధారులే. వారు నిజమైనటువంటి భక్తిని సాధన చేయనటువంటి వారే. అనుదిన వాక్య పఠన కావచ్చు, అనుదిన ప్రార్థన కావచ్చు, ఏదైనప్పటికీ కూడా దాన్ని కొనసాగించినట్లయితే, దాన్ని సాధన చేయనట్లయితే, సాధన చేయడం అంటే ప్రాక్టీస్ చేయడం అనగా నిరంతరము జరిగించడం. వారు జరిగించినట్లయితే వారు వేషధారులని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. యెహెజ్కేలు గ్రంథంలో ఒక చక్కని మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము. యెహెజ్కేలుకు కలిగినటువంటి దర్శనములో దేవుడు చెప్పినటువంటి మాటలను మనం అక్కడ చూస్తున్నాం. ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు అక్కడ రాస్తున్నాడు. అతనికి కలిగినటువంటి దర్శనాన్ని బట్టి 33వ అధ్యాయము 31వ వచనమును నేను చదువుతున్నాను. నా జనులు రాదగని విధముగా వారిని వద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనుపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. నా జనులు రాదగిన విధానంలో రారు. తర్వాత అంటున్నాడు వారిని రాదగిన విధముగా వారిని వద్దకు వచ్చి నీ జనులైనట్టుగా కూర్చుండి నీ మాటలు వింటారు కానీ వారు ప్రవర్తించరు. నిజముగా వేషధారులైనటువంటి వారి యొక్క స్వభావం ఇక్కడ మనకు కనిపిస్తుంది. వారి యొక్క ఆలోచన విధానం మనకి ఇక్కడ కనిపిస్తుంది. దేవుని యొక్క కట్టడలను ఆయన మాటలను వారు నిర్లక్ష్యం చేసి తమకు నచ్చినట్లుగా నడుచుకునేటువంటి స్వభావం. కాబట్టి అలాంటి వారు దేవుని దృష్టిలో అసహ్యులై ఉంటారనేటువంటి సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా వారు భక్తిని ఎందుచేత సాధన చేయలేకపోతున్నారు అంటే వారు చెడిపోయినటువంటి మనస్సు కలిగినటువంటి వారు అవడం వల్ల భక్తిని సాధకము చేయలేకపోతున్నారు. చెడిపోయినటువంటి మనస్సు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. చెడిపోయినటువంటి మనస్సు కలిగినటువంటి వారే ఉన్నారు. ఏమిటి చెడిపోయినటువంటి మనస్సు అంటే? దాని కారణాలను మనం విశ్లేషించినట్లయితే మొట్టమొదటిగా ఇక్కడ అంటున్నాడు చూడండి, చెడిపోయినటువంటి మనస్సు కలగడం అనగా వారు సత్యహీనులు అనగా వారి జీవితము మోసకరమైనదై ఉన్నది.
సత్యహీనులు అనగా వారి జీవితం ఎలా ఉన్నదంటే మోసకరము. వారి జీవితంలో దేవుని యొక్క వాక్యమునకు చోట్లేదు. దేవుని వాక్యమును అనుసరించి నడుచుకునేటువంటి జీవితము వారు కలిగి లేరు. కనుకనే అలాంటి వారు చెడిపోయినటువంటి మనస్సు కలిగి ఉన్నారు. అందుచేత వారు భక్తిని సాధకము చేయలేకపోతున్నారు. జాగ్రత్తగా గమనించండి, మనం ప్రారంభంలో చెప్పుకున్నాం, భక్తి అనగా దేవునికి అంగీకారముగా జీవించుట. రెండవ అర్థాన్ని మనం చూసినట్లయితే దేవుని యందు శ్రద్ధాశక్తులు కలిగి ఉండటం వల్ల వచ్చున్నదియే లేక కలుగునదియే భక్తి. దే ఆర్ బోత్ ద సేమ్. చెడిపోయినటువంటి మనస్సు కలిగినటువంటి వారు దేవుని యొక్క వాక్యమును వారి యొక్క తమ హృదయములో భద్రపరచుకొనరు కనుక వారి జీవితము మోసకరమైనటువంటిదిగా ఉంటుంది. రెండవదిగా వారు పాపము చేయడానికి వెనకడుగు వేయనటువంటి స్థితిలో ఉంటారు. ఒక చక్కటి ఉదాహరణ పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కనులు గలవారును. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేనటువంటి కనులు. ఎంత భయంకరమైనటువంటి పోలిక అక్కడ కనబడుతుంది చూడండి. చెడిపోయినటువంటి మనస్సు కలిగినటువంటి వారు కలిగి ఉండేటువంటి స్వభావం ఇది. అందు నిమిత్తమే వారు భక్తిని సాధకము చేయలేకపోతున్నారు. మొదటి మాట ఏమంటున్నాడంటే ఇక్కడ, తాము సిగ్గుపడవలసినటువంటి సంగతులు యందు వారు అతిశయిస్తున్నారు అంటున్నాడు. సిగ్గుపడాల్సింది మానివేసి వారు అతిశయిస్తున్నారు వాటి యందు. చాలామంది గద్దించినప్పుడు కోపగించుకుంటారు, గద్దించినప్పుడు నొచ్చుకుంటారు. వారిని సరిచేయడానికి ప్రయత్నం చేసినప్పుడు వారు సరిచేయబడడానికి ఇష్టపడరు. వారు సిగ్గుపడాల్సినటువంటి సంగతిని మరచి వారు ఏం చేస్తారంటే వాటి అందే వారు అతిశయిస్తారు. అనేకులను మనం చూస్తూ ఉంటాం. హితబోధను వారు సహించడానికి ఇష్టపడరు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో అన్నాడు, జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ మీదకు నాశనాన్ని వారు తెచ్చుకుంటున్నారు అంటున్నాడు. హితబోధను సహించడానికి వినడానికి వారికి మనస్సు ఉండదు. ఎందుచేతనంటే ఈ చెడిపోయినటువంటి మనస్సు వారిని తమకు నచ్చినటువంటి రీతిలోనే నడుచుకునేలాగా వారికి తోడ్పడుతూ ఉంటుంది. కానీ హితబోధను ఆలకించి తమను తాము సరిచేసుకునేటువంటి రీతిగా తద్వారా వారు భక్తిని సాధన చేయగలిగేటువంటి స్థితిలోనికి వారు వెళ్ళేలాగున ఈ స్వభావం వారిని నడిపించదు. కాబట్టి ఇటువంటి మనస్సు, ఇటువంటి చెడిపోయినటువంటి మనస్సు కలిగినటువంటి వారిని దేవుని యొక్క వాక్యము వేషధారులు అంటారు. వేషధారులు. మూడవదిగా మనం చూసినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22 నుండి 25 వచనములు మనం చూసినట్లయితే, మూడవదిగా వేషధారులు అంటే ఎవరంటే వినువారు మాత్రమై ఉండేటువంటి వారు. వేషధారులు అంటే నంబర్ 1 దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకుంటారు, కానీ దేవుణ్ణి ఎరిగినటువంటి వారు కాదు. నంబర్ 2 చెడిపోయినటువంటి మనస్సు కలిగి ఉంటారు, కానీ సరిచేయబడ్డానికి ఇష్టపడరు. మూడవదిగా వినువారు మాత్రమై ఉంటారు. కేవలము వాక్యమును వినువారు మాత్రంగానే ఉంటారు, కానీ దాన్ని అనుసరించి నడుచుకొనడానికి వారు ఇష్టపడరు. వాక్యాన్ని వింటారు, రాసుకోవచ్చు బహుశా, అయితే ఆ వాక్యమును అనుసరించి నడుచుకొనవలసినటువంటి జీవితాన్ని మాత్రము వారు కలిగి ఉండరు. అనేక మందిని మనం చూస్తూ ఉంటాం ప్రియ సహోదరి సహోదరులారా. అన్ని విషయాల్లోని వేషధారులు కనబడుతూ ఉంటారు. ఉద్యోగ విషయంలో వేషధారులు కనబడుతూ ఉంటారు, వ్యాపారం చేసుకునేటువంటి విషయంలో వేషధారులు కనబడుతూ ఉంటారు. అంటే పైకి నీతి కలిగినటువంటి వారిగా కనబడతారు, కానీ లోపల మాత్రము అనీతితోనూ దుష్టత్వముతోనూ మోసముతోనూ నిండినటువంటి వారై ఉంటారు.
దేవుని వాక్యమును వినేటువంటి స్వభావం ఉంటుంది, కానీ దాన్ని అనుసరించి నడుచుకునేటువంటి మనస్సు వారికి ఉండదు. కనుక అలాంటి వారిని దేవుని యొక్క వాక్యము వేషధారులను తెలియజేస్తుంది. అలాంటి వారు భక్తిని సాధకము చేయలేరు. రెండవదిగా ఏమిటంటే ఆ భక్తి యొక్క శక్తిని వారు రుచి చూడలేరు, దాన్ని ఆశ్రయించలేరు. కాబట్టి వేషధారులైనటువంటి వారు వాక్యమును కేవలం వింటారు, విని తమ్మును తాము మోసపుచ్చుకుంటారు. ఎందుచేతన వారు దాన్ని అనుసరించి నడుచుకొనడానికి వారు ఎట్టి ప్రయత్నము చేయరు. కాబట్టి వాక్యము నిరంతరము ఒకరిని సరిచేస్తుంది, ఒకరిని సరిదిద్దుతుంది. దినదినము దేవుడు మనతో మాట్లాడుట ద్వారా మన యొక్క ఆత్మీయ జీవితాలను ఆయన మన కళ్ళ ముందే ఆయన కనపరుస్తున్నాడు. కనుకనే హెబ్రీ పత్రికలో దేవుని వాక్యము అద్దము వంటిది అంటున్నాడు. అనగా ఒకని యొక్క ఆత్మీయ స్థితి ఎలాగునున్నదో వాక్యము ప్రస్ఫుటముగా వానికి చూపించగలదు. అయితే అది చూచిన పిమ్మట సరిచేసుకొననటువంటి వాడు తనకు ఇష్టం వచ్చినట్లుగా నడుచుకొనడానికే ప్రాధాన్యత ఇచ్చినటువంటి వాడు వేషధారిగా దేవుని యొక్క వాక్యంలో పిలువబడుతూ ఉన్నాడు. నాలుగవదిగా వేషధారి నాలుగవ స్వభావం ఏమై ఉన్నదంటే అది దుష్ట స్వభావము గలవారై ఉంటారంటున్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే దుష్ట స్వభావము కలిగినటువంటి వారు. ఈ 2వ వచనంలో ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేటువంటి వారు. ఎన్ని గుణలక్షణాలు, ఎంత దుష్టత్వంతో నిండిపోయినటువంటి గుణాలను గురించి ఇక్కడ రాస్తున్నాడు చూడండి. భక్తి లేకపోయినట్లయితే ఒకని జీవితంలోనికి స్వార్థము ఆటోమేటిక్గా చొచ్చుకుని పోతుంది. కనుక వాడు ఇతరులతోటి తనకు కలిగి ఉన్నటువంటి దాన్ని పంచుకోడు. భక్తి లేనప్పుడు ఎవరి గురించి ఏం మాట్లాడినా పర్వాలేదు కాబట్టి తనకు నచ్చినట్లుగా మాట్లాడతాడు, బెంకములాడతాడు. ఉన్నది లేనట్లుగాను, లేనిది ఉన్నట్లుగాను అతడు మాట్లాడగలిగినటువంటి ధైర్యం కలిగి ఉంటాడు. ఎందుచేతనంటే దేవుని గూర్చినటువంటి భయము అతనికి, ఆ మనుష్యునికి ఉండదు కనుక. కృతజ్ఞత ఉండదు. ఒకడు చేసినటువంటి ఇతరులు తన కొరకు చేసినటువంటి మేలులను మర్చిపోతారు, ఇతరులు వారి పట్ల కనపరిచినటువంటి ప్రేమను మర్చిపోతారు, ఇతరులు వారిని ఆదరించినటువంటి రీతిని మర్చిపోతారు. ఎందుచేతనంటే వారిలో భక్తి లేదు. కనుక ఈ దుష్టత్వముతో నిండినటువంటి స్వభావమును వారు కలిగి ఉండి చివరగా అంటున్నాడు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమిస్తారు. తమకు తాముగా వారు సుఖపడడానికి, తమకు తాముగా వారు సంతోషించడానికి, ఎదుటివానికి నష్టము కలుగు చేసినప్పటికీ కూడా తమకు తాముగా లాభము సంపాదించుకొనడానికి వారు ప్రయత్నం చేస్తారు. దేవుని కంటే సుఖానుభవమును వారు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ఇది దుష్టమైనటువంటి స్వభావము, ఇది దుష్టమైనటువంటి మనసు. ఇట్టివారు భక్తిని యథార్థముగా వారు సాధకము చేయలేరు. మరి వీరి పరిస్థితి ఏమిటి? ఇటువంటి జీవితమును జీవించేటువంటి వారి యొక్క పరిస్థితి ఏమిటి? దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకొని ఆయన్ను ఎరగనట్టుగా ఉన్నటువంటి వారు, చెడు స్వభావం కలిగినటువంటి వారు, వాక్యమును వినువారుగా ఉండి దాన్ని అనుసరించి నడుచుకున్నటువంటి వారు, దుష్టమైనటువంటి భ్రష్టత్వముతో నిండినటువంటి మనస్సు కలిగినటువంటి వారు, వీరికి కలిగేటువంటి పర్యవసానాలు ఏమిటి? దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూడండి. అక్కడ అంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ, నాశనమే వారి అంతము.
వారు తమ మీదకి ఏం తెచ్చుకుంటున్నారంటే నాశనాన్ని తెచ్చుకుంటున్నారు. ఎందుచేతనంటే ఎన్నిసార్లు గద్దించినప్పటికీ, దేవుని యొక్క వాక్యము ఎన్నిసార్లు సరిచేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ యొక్క గద్దింపును స్వీకరించకుండా తమకు నచ్చినట్టుగా నడుచుకునేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు తమ మీదకు నాశనాన్ని తెచ్చుకుంటున్నారు. నాశనమే వారి అంతము. తర్వాత అంటున్నాడు, వారి కడుపే వారికి దేవుడు. ఈ భూమి మీద జీవించిన కాలంలో ఆ యొక్క కడుపు కోసం, ఆ యొక్క భోజనం కోసం వారు జీవిస్తున్నారు కనుక ఇంకా దేని గురించి వారు పట్టించుకోరు. వారు తమ యొక్క సమృద్ధి కొరకు జీవిస్తున్నారు కనుక ఇంకా దేని గురించి వారు పట్టించుకోరు. తర్వాత అంటున్నాడు చూడండి, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారు, సంబంధమైన వాటి యందే వారు మనస్సు నుంచుచున్నారు. భూ సంబంధమైనటువంటి వారిని మోసం చేయడానికి ఎందుకు ఒక మనుష్యుడు త్వరపడతాడు? ఒకని యొక్క దొంగిలించడానికి, ఒకనికి అబద్ధం ఎందుకు ఒక మనుష్యుడు త్వరపడతాడు అంటే అతడు భూ సంబంధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు కనుక అటివాడు భక్తిని సాధన చేయలేడు, భక్తిని సాధన చేయలేడు. కాబట్టి దేవుని వాక్యములో వారు వేషధారులుగా పిలువబడుతున్నారు. ట్రూ రిలీజియన్ ఈజ్ ఆఫ్ నో వాల్యూ అన్లెస్ ఇట్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్. నిజమైనటువంటి భక్తి ఎప్పుడంటే అది దేవునిని సంతోషపెట్టేదై ఉండాలి, లేకపోతే అది వ్యర్థం. భక్తి అని మనుషులు అనుకోవడానికి, భక్తిగా దేవుడు చూడడానికి చాలా వ్యత్యాసం ఉంది. నిజమైనటువంటి భక్తి ఏమై ఉన్నదో దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను, ఆయన త్రోవలను అనుసరించి నడుచుకోవడం, ఇది దేవుడు అంగీకరించేటువంటి భక్తి. భక్తి కలిగినటువంటి వారమై ఉన్నామని అనుకొని దుష్టమైనటువంటి మార్గంలో నడవడం అది దేవుడు అంగీకరింపనటువంటి భక్తి, అది నిజమైనటువంటి భక్తి కాదనేటువంటి సంగతిని అటువంటి రీతిగా ఆలోచించి అటువంటి రీతిగా నడుచుకునేటువంటి వారిని వేషధారులుగా కూడా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి భక్తిని సాధన చేసేటువంటి వారు ఏమని పిలువబడ్డారు? వారికి కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏమిటి? నీతిమంతులు అని దేవుని యొక్క వాక్యంలో వారు పిలువబడ్డారు. నీతిమంతులుగా దేవుని యొక్క వాక్యంలో వారు చెప్పబడుతూ ఉన్నారు. నోవహు జీవించినటువంటి దినాలు మనం చూసినా, లేదంటే లోతును గురించి మనం చదివినా, లేదంటే దావీదుని గురించి మనం చదివినా, ఎవరిని గురించి చదివినా సరే దేవుడు వారిని నీతిమంతులు అని సంబోధించాడు. ఆ నీతిమంతులకు కలిగేటువంటి ఆశీర్వాదాల గురించి అనేక సందర్భాల్లో మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. ముఖ్యంగా కీర్తనకారుడు రాస్తున్నాడు. కీర్తనల గ్రంథము 37వ కీర్తన, కీర్తనల గ్రంథము 37వ కీర్తన 16 నుండి 17 వచనంలో మనం చూద్దాం. 37వ కీర్తన 16 నుండి 17 వచనంలో, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనుల బాహువులు విడవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నీతిమంతులకు కలుగు ఆశీర్వాదం ఏమిటంటే వారికి దేవుడే సంరక్షకుడు. వారికి కావలసినటువంటి వాటిని అన్నిటినీ దేవుడే దయచేస్తాడు. దేవుడే వారికి తృప్తినిస్తున్నాడు, దేవుడే వారికి సంతోషాన్ని ఇస్తున్నాడు. భక్తిహీనుడు వీటన్నిటి కొరకు ప్రయాసపడి వీటిని సంపాదించుకొనడానికి, ఈ యొక్క ధనాన్ని, ఆశీర్వాదాలని, తృప్తికరమైనటువంటి జీవితాన్ని సంపాదించుకొనడానికి భక్తిహీనుడు అనేకమైనటువంటి మోసాలు, అనేకమైనటువంటి దుష్ట కార్యాలు చేసినప్పటికీ అతడు సంతోషముగా ఉండలేడు. కానీ నీతిమంతుడైనటువంటి వాడు, భక్తిని సాధన చేసేటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు,
అట్టివానికి ఆయనే సంరక్షకుడని వాక్యం మనకు తెలియజేస్తుంది. డబ్బు సంపాదనే ప్రాముఖ్యంగా భావిస్తున్నటువంటి సంస్కృతి కలిగినటువంటి ఈ దినాలలో ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రాధాన్యతలు ప్రక్కదారి పడుతూ ఉన్నాయి. అవసరం లేనటువంటి వాటికి మనం ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం ఈ దినాల్లో. పౌలు జీవించినటువంటి దినాల్లో ఒక సామెత చెప్పేవారు. అదేమిటంటే, ఎవరైతే తనకు కలిగినటువంటి దానితో తృప్తి కలిగి ఉంటాడో అలాంటి వాడే నిజమైన ధనవంతుడు. ఇది నిజమే. ఈ సూత్రాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు తన యొక్క పత్రికలో మనందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో అంతర్లీనంగా భద్రపరిచాడు. దాన్ని మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 7 వచనాల్లోనూ 11 నుండి 13 వచనాల్లోనూ ఈ 2 సందర్భాలలోనూ ఉంచి పౌలు దైవ భక్తిలో ఎదుగుతూ ఉండగా క్రైస్తవునికి సంతృష్టి కలిగించేటువంటి 5 బహుమానాలను గురించి తెలియజేశాడు. దైవభక్తిలో ఒకడు ఎదుగుచూ ఉండగా అతనికి కలిగేటువంటి అభివృద్ధి ఎలాంటిది, అతనికి కలిగేటువంటి సంతృప్తి ఎలాంటిది, అతనికి కలిగేటువంటి ఆశీర్వాదాలు ఎలాంటివో అంతర్లీనంగా పౌలు ఇక్కడ భద్రపరిచి మనకు రాయడం జరిగింది. వాటిని మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దైవభక్తి సాధన చేసేటువంటి వానికి దేవుడు అనుగ్రహించేటువంటిది భద్రత. ఆయన సమీపముగా ఉన్నాడు, వారిని సంరక్షిస్తున్నాడు, వారిని కాపాడుతూ ఉన్నాడు. ఎవరైతే దైవభక్తిని సాధన చేస్తారో వారు ఇంకా దేని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం మనం చూసినట్లయితే మనందరం ఎరిగినటువంటి భాగమే 5వ వచనంలో అంటున్నాడు, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు. ఆయన మనకు భద్రతను అనుగ్రహిస్తున్నాడు. ఆయన మన చుట్టూ ఉండి మనలను కాపాడుతూ ఉన్నాడు అనేటువంటి సంగతిని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, బూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటుని అని నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. దేవుడు అనుగ్రహించేటువంటి భద్రత, మనకు సహాయం చేసేటువంటి వాడు. సహాయకుడు అనేటువంటి మాట అక్కడ ఉపయోగించబడింది. సహాయకుడు అనేటువంటి మాటను మనము ఆలోచన చేసినట్లయితే మన కొరకు పరిగెత్తుకొని వచ్చి పరిచర్య చేసేటువంటి వాడే సహాయకుడు. దేవుడు మన యొక్క అవసరతలను గుర్తించి మన కొరకు ఆయన పరిగెత్తుకొని వచ్చి సహాయం చేస్తాడు. ఎవరికి? భక్తిని సాధన చేసి దేవుని దృష్టిలో నీతిమంతునిగా కనబడేటువంటి వారికి, దుష్టునికి కాదు. అనగా భక్తిని సాధన చేస్తున్నానని అనుకునేటువంటి వానికి కాదు. ఏదో మొక్కుబడికి ఆరాధనకు వెళ్ళి మొక్కుబడికి ప్రార్థన చేసి మొక్కుబడికి తమకు నచ్చినట్టుగా జీవించి అందరి ఎదురుగుండాను మొక్కుబడితో వారు నడుచుకొనడానికి, భక్తిని కొనపరచడానికి ప్రయత్నం చేసేటువంటి వారికి కాదు ఇది కలిగేటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉందో. అయితే ఈ ఆశీర్వాదం ఎవరికంట? ఎవరైతే నీతి కలిగినటువంటి జీవితము జీవిస్తున్నారో వారికి ఆయన సహాయకుడుగా ఉన్నాడు. ఆయన భద్రతను వారికి దయచేస్తున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో అన్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను. దేవుడు అనుగ్రహించేటువంటి భద్రత.
పౌలు ఈ సంగతిని తెలియజేస్తున్నాడు. దైవభక్తిలో ఒకడు జీవించుతూ ఉన్నప్పుడు అతనికి సంతృష్టి కలిగించేటువంటివి, అనగా ఈ భూమి మీద జీవించడానికి అతడికి అవసరమైనటువంటి దానిలో మొట్టమొదటిది భద్రత. ఆ భద్రతను దేవుడు దయచేస్తున్నాడు. రెండవదిగా అంటున్నాడు, ఫిలిప్పీ పత్రిక, మరలా వెనక్కి వెళదాం, 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ పౌలు అంటున్నాడు, దేనిని గూర్చియో చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. దేనిని గూర్చియో చింతింపకుడు అంటే లోక సంబంధముగా జీవించడానికి, లోక సంబంధముగా మనుష్యుడు బ్రతికి ఉండడానికి కావలసినటువంటి అవసరతలను దేవుడు దయచేస్తాడు. నెంబర్ 1 భద్రతను ఇస్తున్నాడు ఆయన. 2 ఆయన అవసరతలను ఆయన తృప్తిపరుస్తున్నాడు, అవసరతలను తీరుస్తున్నాడు. చాలా సందర్భాల్లో మనుషులు తమ యొక్క అవసరతలను తీర్చుకొనడానికి అనేకమైనటువంటి చెడు మార్గాల్లో వారు ప్రయాణం చేస్తూ ఉంటారు. దొంగతనాలు చేస్తారు, మోసాలు చేస్తారు. ఈ దినాల్లో అనేక మందిని మనం చూస్తున్నాం. లోకంలో ఎక్కడ చూసినా సరే ధనం దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని వెనువెంటనే కనబడేటువంటి మాట ఏమిటంటే మోసం. ఉద్యోగస్తుడు తను పనిచేస్తున్నటువంటి ఆ యొక్క కంపెనీని మోసం చేయడానికి ఏదో రీతిగా ధనాన్ని వెనకబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. పనివాడు తన యొక్క యజమానిని మోసం చేయడానికి, యజమాని తనకి ఇచ్చినటువంటి ధనంలో కొంతను ఉంచుకొనడానికి మోసం చేస్తాడు యజమాని. ఎక్కడ పడితే అక్కడ మోసము మనకు కనబడుతూ ఉంటుంది. కనుకనే సామెతల గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనంలో, అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఎప్పుడు అన్యాయముగా. అన్యాయం అంటే అది రావాల్సినటువంటి మార్గములో కాక, నాట్ ఇన్ అ ప్రాపర్ వే, అన్యాయముగా కాక సంపాదించడానికి ప్రయత్నం. అయితే నీతిమంతుడైనటువంటి వానికి దేవుడే అనుగ్రహిస్తానంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని మీరు చింతింపకడి, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఎందుకంటే అప్పుడు మీకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. కనుక దైవభక్తిని సాధన చేసేటువంటి వానికి లోటైతే మాత్రము ఏదీ లేకుండా వారి యొక్క అవసరతలను దేవుడు తీర్చుతాడనేటువంటి వాగ్దానం మనకుంది. 3వదిగా 4వ అధ్యాయము 7వ వచనం, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఆత్మ సంబంధమైనటువంటి తృప్తిని ఆయన అనుగ్రహిస్తున్నాడు. దేవుని సమాధానం. ఫిలిప్పీ పత్రికలో కృపయు సమాధానము అనేటువంటి అంశాన్ని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. రెండవదిగా శ్రమలలో ఉన్నప్పుడు ఆ శ్రమలను తట్టుకొని నిలవబడడానికి సమాధానాన్ని దేవుడు దయచేస్తున్నాడని మనం మాట్లాడుకున్నాం. ఆత్మ సంబంధమైనటువంటి తృప్తిని దేవుడు మనుష్యులకు దయచేస్తున్నాడు. నీతిమంతుడైనటువంటి వారికి, ఎవరైతే భక్తిని సాధన చేస్తూ ఉన్నారో, దేవునికి అంగీకారముగా ఎవరైతే జీవిస్తున్నారో వారికి ఆత్మ సంబంధమైనటువంటి తృప్తిని దయచేస్తున్నాడు. ఎందుచేతనంటే శ్రమలు ఎదుర్కొన్నప్పుడు, కష్టకాలములను ఎదుర్కొన్నప్పుడు మన దైవ భక్తే మనలను బలవంతులుగా నిలవబడం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయాన్ని మనం చూద్దాం. 7, 8 వచనాలు. 4వ అధ్యాయము 7, 8
వచనాలు పౌలు రాస్తూ అంటున్నాడు చూడండి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. పౌలు ఎంత ఘనమైనటువంటి, ఉన్నతమైనటువంటి, స్థిరమైన, బలమైనటువంటి విశ్వాసంతో ఈ మాటలు చెప్తున్నాడు. ఎందుకంటే తాను ఎదుర్కోబోతున్నటువంటి కైసరు ఎదుట తన యొక్క ఆ కేసును గురించి వాదించుకొనబోతున్నాడు. అయితే తన ముగింపు అతనికి కనబడుతుంది. ఇక్కడ అంటున్నాడు, నేను మంచి పోరాటము నేను పోరాడాను, నా పరుగును నేను తుదముట్టించాను. శ్రమలు వచ్చినప్పుడు ధైర్యముగా నిలవబడి, ఎలాంటి సందర్భం వచ్చినప్పటికీ కూడా ధైర్యముగా నిలవబడడానికి దైవభక్తి ఒకరిని బలవంతులుగా చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. కనుక ఆత్మ సంబంధమైనటువంటి తృప్తిని ఆయన అనుగ్రహిస్తాడు. నాలుగవదిగా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మనం మరలా తిరిగి వెనక్కి వెళదాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేను ఎలాగూ చెప్పుడు లేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. తృప్తి చెందినటువంటి హృదయాన్ని కలిగిస్తాడు. తృప్తి చెందినటువంటి హృదయం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిలో సంతుష్టి కలిగి ఉండుట నేర్చుకోండి. తృప్తి లేని జీవితాలు అవి వెళ్ళినటువంటి మార్గాలను మనం చూసినప్పుడు బాధ కలుగుతుంది. ఎందుకంటే ఎక్కడైతే తృప్తి ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది. తృప్తి లేనటువంటి జీవితాల్లో ఎప్పటికీ సంతోషం ఉంటుంది. కనుక తృప్తి కలిగినటువంటి హృదయాన్ని దేవుడు దయచేస్తాడు. ఏ దినమున మనకు కావలసిన దానిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రతి దినము ఏం కావాలో దాన్ని మనకు అనుగ్రహిస్తాడు ఆయన. అయితే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికి మాత్రము ఆయన తృప్తిని అనుగ్రహిస్తాడు. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు, చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. నెమ్మది కలిగి ఉండడం మేలు. కాబట్టి ఒక తృప్తి కలిగించేటువంటి జీవితాన్ని, దైవభక్తిని సాధన చేసేటువంటి వానికి దేవుడు అనుగ్రహిస్తాడు. నీతిమంతుడైనటువంటి వానికి అనుగ్రహిస్తాడు. 5వదిగా 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. బలమైన ఆత్మ. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించగలడనేటువంటి వాగ్దానం మనకుంది ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 8 నుండి 11 వచనములు మనం చదివినప్పుడు పౌలు రాస్తూ అంటున్నాడు, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచునని రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచే దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములను వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. దేవుడు మన జీవితాల్లో మనకు కావలసినటువంటి సర్వ సమృద్ధిని ఆయన దయచేయగల శక్తిమంతుడు. వేటి కొరకైతే మనుష్యుడు ప్రయాసపడుతూ దేవుని అందలి కొనసాగించాల్సినటువంటి, సాధకము చేయాల్సినటువంటి భక్తిని విడిచిపెడుతున్నాడో, వాటిని భక్తిని సాధకము చేయడం ద్వారా దేవుడే మనుష్యునికి దయచేస్తాడనేటువంటి సంగతిని మనం గ్రహించాలి. దేవుడు మనుష్యునికి వాటిని ధారాళముగా దయచేస్తాడు. కాబట్టి నీతిమంతుడైనటువంటి వారు ఎవరైతే భక్తిని సాధన చేస్తూ ఉన్నారో వారికి దేవుడు సమస్తమును
అనుగ్రహిస్తాడు. దైవభక్తిని సాధన చేసేటువంటి వాడు మంచి మనస్సాక్షి గలవాడై నెమ్మది పొందుతాడు. అలాగా సాధన చేయనటువంటి వాడు తన జీవితం అంతటిని స్వార్థముతోనూ సోమరితనముతోనూ నింపుకుంటాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. వాడేమీ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దుర్మానములను, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధకమునకును మనుష్యులు వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. కనుక దైవభక్తిని సాధకము చేయనటువంటి వాడు స్వార్థపరుడై, రెండవ మాట ఏమిటంటే సోమరివాడవుతాడు. సోమరి అయినటువంటి వాడు ఎన్నటికి భక్తి చేయలేడు. సోమరి అయినటువంటి వాడు దేవునికి ఇష్టడును కాలేడు. నీతిమంతుని కలిగేటువంటి ఆశీర్వాదాలు మనం చూసాం. సోమరి అయినటువంటి వాని యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో సోమరి అయినటువంటి వానికి ఎలాంటి ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహించడు అనేటువంటి సంగతి స్పష్టంగా బైబిల్ గ్రంథం తెలియజేస్తాం. ఎందుకంటే వాడు చేయాల్సినటువంటి కార్యములను చేయడానికి ఇష్టపడకుండా తనంతట తానుగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 8 నుండి 10 వచనములు మనం చూసినప్పుడు, అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఎలాగ చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మోసపోకుడి. ఆ ఒక్క మాటనే మనం ఆలోచన చేద్దాం. మోసపోకుడి. ఏమిటి మోసపోద్దు అంటున్నాడు? దేవుడు శిక్షించడు అనేటువంటి సంగతిని మీరు గ్రహించక, దేవుడు రక్షిస్తాడు, మేము చేసినటువంటి కొన్ని గొప్ప కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి దేవుడు మమ్మల్ని క్షమించేస్తాడు అనేటువంటి ఆలోచన ఒకవేళ మీరు కలిగి ఉన్నారేమో. చిన్న పాపాలే కదా, మేము ఆల్రెడీ రక్షించబడి ఉన్నాము, మాకు పర్వాలేదు, బాప్తిసం తీసుకున్నాము, మేము సంఘంలో ఉన్నాము కనుక మేము చిన్న చిన్న తప్పులు చేయడం సహజమే కాబట్టి వాటిని దేవుడు క్షమించేస్తాడులే అనేటువంటి ఆలోచన మాత్రం మీరు కలిగి ఉండకండి. ఎందుచేతనంటే ఒకవేళ మీరు అలా కలిగి ఉంటున్నారంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు. చిన్న చిన్న పొరపాట్లను దేవుడు లక్ష్య పెట్టడులే, చిన్న అబద్ధాన్ని దేవుడు లక్ష్య పెట్టడులే, చిన్న చిన్న దొంగతనాన్ని దేవుడు లక్ష్య పెట్టడులే, చిన్న మోసాన్ని దేవుడు లక్ష్య పెట్టడులే, మనుషులకు తెలియడం లేదు కదా కాబట్టి పర్వాలేదులే అనుకునేటువంటి స్వభావం గల మనుషులు ఎవరైతే ఉన్నారో వారు తమను తాము మోసపుచ్చుకుంటున్నారు. సోమరులు చేసేటువంటి పని అదే, తమను తాము మోసపుచ్చుకుంటారు. సోమరు అనగా ఎవరంటే తన తాను సరిచేసు కొననటువంటి వాడు. వన్ హూ రిఫ్యూజెస్ టు కరెక్ట్ హిమ్సెల్ఫ్ ఆర్ టు బి కరెక్టెడ్. సరి చేయబడడానికి కానీ సరి చేసుకొనడానికి కానీ ఇష్టపడినటువంటి వాడు. సోమరిని గురించి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం మనం ఒకసారి. 6వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు. ఈ యొక్క 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ వచనం నుండి జ్ఞాని ప్రారంభిస్తున్నాడు. సోమరి చీమల యొద్దకు నువ్వు వెళ్ళి నేర్చుకో, వాటి నడతలు కనిపెట్టు అని సోమరి
9వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, ఎందాక నీవు పడుకొందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇక కొంచెము నిద్రించెదనని, ఇంక కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రము నీ వద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును. సోమరితనం, ఇంక కొంచెం నిద్ర, ఇంక కొంచెం కునుకుపాటు. సాధారణంగా చూస్తూ ఉంటాం మనం మనుషుల్ని. నిద్రకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనుషులు మరి కొంతమంది దేనికి ఇవ్వరు. వారు నిద్రపోవాలి. సరే, నిద్రపోవడం మంచిదే, అయితే ఎక్కువగా నిద్రపోతారు. ఎంత ఎక్కువగా నిద్రపోతారంటే, గంటల తరబడి నిద్రపోయేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సూర్యోదయం అయినప్పటికీ కూడా మంచము మీదే ఉండేటువంటి వారు మరి కొంతమంది ఉంటారు. ఎప్పుడూ కూడా నిద్రకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఆలస్యంగా లెగుస్తారు, ఆలస్యంగా పడుకుంటారు, ప్రతి పనిని ఆలస్యంగానే చేస్తారు. సోమరితనం. అలాంటి వారికి ఏమంటున్నాడంటే దేవుని యొక్క వాక్యము ఇక్కడ, దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వచ్చింది. సోమరి వారి దగ్గరికి మొట్టమొదటిగా వచ్చేటువంటిది ఏమిటంటే దరిద్రం వస్తుంది. రెండవదిగా అంటున్నాడు చూడండి, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వస్తుంది. దరిద్రం ఎప్పుడైతే వచ్చిందో లేమి కూడా వస్తుంది. రెండు పర్యాయ పదాలే ఒకదానికొకటి. దారిద్రత అంటే లేమి, లేకపోవట. సోమరి అయినటువంటి వాడు భక్తిని సాధన చేయడానికి ఇష్టపడ్డా కాబట్టి, తనకు నచ్చినట్టుగా జీవించడానికి వీలైతే తను ముడుచుకొని ఉండడానికి, పడుకొనడానికి ఎక్కువగా ప్రయాసపడతాడు, ఎక్కువగా ఇష్టపడతాడు కాబట్టి అట్టివానికి లేమి, దరిద్రము రెండు వస్తాయి. సోమరితనాన్ని మనం 3 విధాలుగా మనం చూడగలం. 3 విధాల సోమరితనం. మొట్టమొదటిది శారీరకమైనటువంటి సోమరితనం. మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం. చేయాల్సినటువంటి పనులు, బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం. కుటుంబ సంబంధమైనటువంటి పోషణ విషయంలో కానీ, కుటుంబాన్ని నిర్వహించేటువంటి విషయంలో కానీ సోమరితనం కలిగి ఉండడం. కుటుంబ క్రమశిక్షణ, వ్యక్తిగత క్రమశిక్షణ లేకపోవడం. కుటుంబంలో పిల్లలను ఎదిగింపజేయాల్సినటువంటి రీతి కానీ, భార్య పట్ల భర్తకు బాధ్యత కానీ, భర్త పట్ల భార్యకు బాధ్యత కానీ, తల్లిదండ్రులు ఇరువురు పిల్లల పట్ల కలిగి ఉండాల్సినటువంటి బాధ్యత కానీ, ఇది ఏమీ లేకుండా ఎవరి మట్టుకు వారు జీవించడం, తమ ఇంటిని సరిగా పరిపాలన చేయక గాలికి విడిచిపెట్టి ఇష్టము వచ్చినట్లుగా జీవించడం. ఇది జాగ్రత్తగా గమనించండి. చేయాల్సినటువంటి పనులు చేయకపోవడం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయుండును. ఇంటి వారిని సంరక్షించకపోయినట్లయితే, ఇంటికి అవసరమైనటువంటి దానిని సంపాదించకపోయినట్లయితే, ఇంటిని సరిగా నడిపించడానికి ప్రయత్నం చేయకపోయినట్లయితే, అట్టివాడు ఎలాంటి వాడు అంటున్నాడంటే ఇక్కడ, అటివాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయ్యాడు. క్రమశిక్షణ, వ్యక్తిగత క్రమశిక్షణ లేకపోవడం, ఫిజికల్ లేజినెస్, ఎప్పుడు చూసినా మంచాల మీద దొలడం, ఎప్పుడు చూసినా ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం, ఎప్పుడు చూసినా ప్రతి కార్యాన్ని కూడా సమయం అయిపోయిన తర్వాత చేయడం. కొంతమంది వారి యొక్క గృహాలలో పద్ధతులు, ఇళ్లలో పద్ధతులు ఎలా ఉంటాయంటే,
ఉదయం 10 అయినా సరే ఇంటిలో ఎవరో కూడా మొఖాలు కడుక్కోకుండా, స్నానాలు చేయకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మధ్యాహ్నం 3 అయినా సరే 4 అయినా సరే భోజనం చేయకుండా ఉంటారు. రాత్రి 1 గంటకి 2 గంటలకి నిద్రపోతూ ఉంటారు. అప్పటి వరకు ఫోన్లో ఏయో చూసుకుంటూ ఉంటారు. వ్యక్తిగత క్రమశిక్షణ లేకపోవడం సోమరితనానికి ఒక సూచన అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండవదిగా మానసికమైనటువంటి సోమరితనం, మెంటల్ లేజినెస్. 1 is ఫిజికల్ లేజినెస్, 2 మెంటల్ లేజినెస్. అనగా సులువైనటువంటి మార్గాల్ని ఎంచుకోవడం, డబ్బు సంపాదించడానికి సులువైనటువంటి మార్గాలు, మోసముతో కూడినటువంటి మార్గాలను ఎంచుకోవడం, ఏ రీతిగానైతేనేమి కష్టపడకుండా ధనాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయడం, అలాంటి ఆలోచనలు కలిగి ఉండడం. అక్కడి నుంచే దొంగతనం వస్తుంది, అక్కడి నుంచే మోసం వస్తుంది, అక్కడి నుంచే అబద్ధం వస్తుంది, అక్కడి నుంచే అపనమ్మకం వస్తుంది. మెంటల్ లేజినెస్. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో అన్నాడు, అక్రమముగా నడుచుకొనరాదు. అక్రమముగా నడుచుకొనరాదు అనగా సరైనటువంటి మార్గము కాక దేవునికి అసహ్యమైనటువంటి మార్గములో నడుచుకోవద్దు, అక్రమముగా నడుచుకోవద్దు. ఎందుచేతనంటే జ్ఞాని తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 19 నుండి 20 వచనాలు మనం చూస్తున్నప్పుడు, మోసము చేత సంపాదించినటువంటి ధనం ఏమైపోతుందంటే క్షీణించిపోతుందంట. మోసము చేత సంపాదించేటువంటి ధనము క్షీణించిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నువ్వు కష్టపడి పని చేయాలి. దేవుడు ఆదామును సృజించిన తర్వాత ఆదాముకు పని చేయాల్సినటువంటి అవసరతను చూపించాడు. కనుకనే జంతువులన్నిటికీ పేర్లు పెట్టమన్నాడు. దేవుడు పని అప్పగించాడు. నీవు చెమటోడ్చి పని చేయాలని చెప్పాడు. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ మ్యాన్ టు వర్క్ and to work hard by the sweat of his brow. చెమటోడ్చి కష్టపడి పని చేసి ఆ వచ్చినటువంటి రాబడితో తన కుటుంబాన్ని పోషించేటువంటి వాడై ఉండాలి. అలా చేయనటువంటి వాడు మానసికమైనటువంటి సోమరిగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. మూడవదిగా ఆత్మ సంబంధమైన సోమరితనం, స్పిరిచువల్ లేజినెస్. ఇది చాలా భయంకరమైనటువంటిది. ఈ మూడిటికి మూడు కూడా ఒకదానికి మించి మరొకటి భయంకరమైనటువంటివి. ఆత్మ సంబంధమైనటువంటి సోమరితనము అత్యంత భయంకరమైనటువంటిది. అనుదిన ప్రార్థన విషయంలోనూ, అనుదిన వాక్య పఠన విషయంలోనూ, అనుదినము మారు మనస్సును పొందేటువంటి విషయంలోనూ, దేవుడు అనుగ్రహించేటువంటి తలాంతులను వినియోగించేటువంటి విషయంలోనూ నిర్లక్ష్యముగా ఉండడం. కొంతమంది ప్రార్థన చేసుకొని వ్యక్తిగతముగా మోకరించి ప్రార్థన చేసుకొని కొన్ని సంవత్సరములు అయి ఉంటాయి, అది వారు మర్చిపోంటారు. కొంతమంది దేవుని యొక్క వాక్యమును చదివి నెలలై ఉంటాయి, దాన్ని వారు గుర్తించరు. నాకు కావాల్సిన వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఇదిగో నేను పలానాదానికి నేను డబ్బులు కట్టాను కాబట్టి ఆ ప్రార్థన గోపురానికో మరొక గోపురానికో డబ్బులు కట్టాను కాబట్టి వారు ప్రార్థన చేస్తున్నారు. లేదంటే నేను మా సహోదరులకో, లేదంటే సువార్థికులకో, లేదంటే పెద్దలకో, ఎవరికో నేను తెలియజేశాను నా యొక్క అవసరతల గురించి, లేదా నా తల్లిదండ్రులు నా గురించి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నేను ప్రార్థన చేసుకోవలసినటువంటి అవసరత లేదు, ఎవరో ఒకరు నా పక్షముగా ప్రార్థనలు చేస్తున్నారులే అనేటువంటి ఆలోచన కలిగినటువంటి క్రైస్తవులు కూడా ఈ దినానున్నారు. అలాంటి వారు ఆత్మ సంబంధమైనటువంటి సోమరులు అనేటువంటి సంగతిని మనము గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. వారి యొక్క క్రియలను బట్టి మారు మనసు పొందడానికి వారు ఇష్టపడరు. సరి చేసినట్లయితే వారు కోపగించుకుంటారు.
వారు మారు మనసు పొందాల్సినటువంటి అవసరతను గుర్తించరు. వారిని గబుక్కున సరిచేసినట్లయితే వారు ఆరాధనకు రావడం మానేస్తారు, సంఘాన్ని విడిచిపెట్టేస్తారు, తమకు నచ్చినటువంటి రీతిలో తమకు బోధించేటువంటి వారిని వెతుక్కుని వారి దగ్గరికి వెళ్తారు. లేకపోతే ఎక్కడైతే ఏమున్నదిలే అని చెప్పి ఇంటిలోనే కూర్చుంటారు. అలాంటి వారు ఉన్నారు. ఆత్మ సంబంధముగా ఎదగవలసినటువంటి వారమై ఉన్నామని తెలిసి అనుదినము ఒకరిని ఒకరు హెచ్చరించుకొనడానికి, మన యొక్క కృతజ్ఞతను దేవునికి తెలియజేయడానికి కృతజ్ఞత కూడిక అనేటువంటి దానిని కూడా తమ గృహాలలో జరిగించినటువంటి వారు ఉన్నారు. ప్రార్థన కూడికలను పెట్టుకున్నటువంటి వారు ఉన్నారు. వీరందరూ కూడా ఆత్మ సంబంధులైన సోమరులే, ఆత్మ సంబంధులుగా సోమరులైనటువంటి వారే. దేవునికి చెందాల్సినటువంటి ఘనత వారు ఇవ్వడానికి ఇష్టపడరు. దేవునికి చెల్లించాల్సినటువంటి మహిమను వారు చెల్లించరు. అటువారిని ఆత్మ సంబంధమైనటువంటి సోమరులుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పని చేయనటువంటి వాడు భోజనము చేయకూడదని అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తున్నాడు. ఏ పని చేయకపోయినప్పటికీ శారీరక సంబంధమైనటువంటి సోమర్తనం కలిగి ఉన్నవాడు కానీ, మానసిక సంబంధమైనటువంటి సోమర్తనం కలిగి ఉన్నవాడు కానీ, ఆత్మ సంబంధమైనటువంటి సోమర్తనం కలిగి ఉన్నటువంటి వాడు కానీ, సోమరి అయినటువంటి వాడు భోజనం చేయకూడదు. ఎందుచేతనంటే వానికి అర్హత లేదు, భక్తిని వాడు సాధన చేయడం లేదు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు అత్యధికముగా ఆశీర్వదించబడతాడనేటువంటి సంగతిని, ఆ భక్తిని సాధన చేసినటువంటి వాని జీవితంలో తృప్తి సంతోషం ఉంటుంది అనేటువంటి సంగతిని వాక్యము మాటిమాటికి జ్ఞాపకం చేస్తున్నప్పటికీ కూడా దానిని అనుసరించి నడుచుకొనడానికి మనుషుడు ఇష్టపడడం లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సోమరితనానికి క్రైస్తవుని జీవితంలో చోటు లేదనేటువంటి సంగతిని మనం గ్రహించాలి. వేషధారణకు చోటు లేదు, సోమరితనానికి క్రైస్తవుని యొక్క జీవితంలో చోటు లేదు. నీతిమంతుడు అయినట్లయితే దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలు గొప్పవి, ఉన్నతమైనటువంటివి. కీర్తనకారుడు అన్నాడు 128వ కీర్తన మొదటి 2 వచనాల్లో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను అనుసరించి నడుచుకునేవాడు ధన్యుడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను అనుసరించి నడుచుకునేవాడు ధన్యుడు. ఎందుచేత ధన్యుడు అంటే నిశ్చయముగా, ఖచ్చితముగా అతడు తన చేతుల కష్టార్జితమును అనుభవిస్తాడు. అతడు ధన్యుడవుతాడు. అతని భార్య ఫలించేటువంటి ద్రాక్షావల్లి వలె ఉంటుంది. అతని భోజనపు బల్లల చుట్టూ అతని పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. అతడు తన పిల్ల తరములను అతడు చూస్తాడు, తన పిల్లల పిల్లలను అతడు చూస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఇలాగూ ఆశీర్వదించబడినని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. భక్తిని సాధన చేసేటువంటి వాడు, భక్తిని నిరంతరము దేవుని పట్ల అంగీకార యోగ్యముగా జీవించడానికి ప్రయత్నం చేసేటువంటి వాడు, తన కుటుంబాన్ని దేవునికి ఇష్టముగా చేయడానికి ప్రయత్నం చేసేటువంటి వాడు, తన యొక్క భర్తతో చక్కటి సంబంధాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేసేటువంటి వాడు, భార్యతో చక్కటి సంబంధాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేసేటువంటి వాడు, బిడ్డలను దేవుని యొక్క భయభక్తుల్లోనూ క్రమశిక్షణలోనూ ఎదిగించడానికి ప్రయత్నం చేసేటువంటి వారు, దేవునికి చెల్లించాల్సినటువంటి ఘనత మహిమలను ఆయనకు చెల్లించడానికి ప్రయత్నం చేసేటువంటి వారు. అలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని దృష్టిలో సోమరితనానికి చోటు లేదు. ఎందుకంటే సోమరులు భక్తిని సాధన చేయలేరు. ఎందుచేతనంటే ప్రియ సహోదరి సహోదరులారా, భూమి మీద మనము జీవించినంత కాలము కూడా దేవునికి అంగీకార యోగ్యముగా మనము జీవించాలి. అంతేగాని
మనకు నచ్చినట్లుగా కాదు. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, దేహమందునను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవల్లని మిగుల అపేక్షించుచున్నాను. దేవునికి ఇష్టలై ఉండడానికి జీవించాలి. మనుష్యుల్ని సంతోషపెట్టడానికి కాదు, దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనము జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుచేతనంటే మనము సాధన చేసేటువంటి ఈ భక్తి కేవలము భూమిపై మాత్రమే కాక పరలోకానికి కూడా వర్తిస్తుంది. పరలోకానికి కూడా వర్తిస్తుంది అనేటువంటి సంగతిని మనము జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి భక్తి విషయంలో మనము అంతకంతకు అభివృద్ధి చెందాలని అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తున్నాడు. తెస్సలోనీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో అన్నాడు, కాగా మీరు ఎలాగూ నడుచుకుని దేవుణ్ణి సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకుంటున్నారు. భక్తి విషయంలో నిరంతరము అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరత ఉన్నది. భక్తిని సాధన చేసేటువంటి విషయంలో. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎలాంటి భక్తిని నీవు నేను కలిగి ఉన్నాము అనేటువంటి ప్రశ్నను మనం వేసుకోవాలి. నిజముగా భక్తిని మనం సాధన చేస్తున్నామా? మన భక్తి ఎలాగుంది? అవసరానికి ఉపయోగపడేటువంటి భక్త, లేదంటే ఎప్పటికప్పుడు ఏదో రీతిగా ఒక బండిని తోసినట్టుగా తోసేటువంటి భక్త, నడిచేటువంటి భక్త? బండిని తోయడం ఆగిపోతే బండి ఆగిపోతుంది. అలాగనే నిరంతరము ఎవరి చేతో తోయబడేటువంటి రీతిలో భక్తిని మనం ఆచరిస్తూ ఉన్నామా? ఎలాంటి భక్తి నీవు నేను కలిగి ఉన్నాం? యాకోబు పత్రికలో అంటున్నాడు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి. ఏమిటా భక్తి? ఆ పవిత్రమును నిష్కలంకమునైనటువంటి భక్తి ఎలాంటిది అయి ఉండాలి? అది ఆచరణాత్మకమైనటువంటి భక్తి అయి ఉండాలి. ఇట్ షుడ్ బి అ ప్రాక్టీసింగ్ రిలీజియన్. ఆచరించేటువంటిది అయి ఉండాలి. అంతేగాని నామకార్థముగా ఉండకూడదు. భక్తి కలిగి జీవిస్తున్నానని అనుకోనడం వేరు, ఆ భక్తిని క్రియల రూపంలో కనుపరచడం వేరు. రెండాట్లకి చాలా వ్యత్యాసం. ఆచరణాత్మకమైనటువంటి భక్తి, క్రియారూపకమైనటువంటి భక్తి, క్రియలు జరిగించేటువంటిది. ఇట్ షుడ్ బి అ ప్రాక్టికల్ రిలీజియన్. ప్రాక్టికల్ రిలీజియన్, క్రియలు జరిగించేటువంటిదై ఉండాలి ఒకని భక్తి. అలాంటి భక్తి మనం కలిగి ఉన్నామా? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. ఎందుకంటే క్రొత్త నిబంధన మనం చూస్తూ ఉన్నప్పుడు పౌలు రాసినటువంటి పత్రికలు కానీ, లేదంటే యోహాను రాసినటువంటి పత్రిక కానీ, హెబ్రీ గ్రంథకర్త రాసినటువంటి హెబ్రీ పత్రికను కానీ మనం చూస్తూ ఉన్నప్పుడు మనము అన్ని మేలు చేయుటి యందు విసుగక యుందుము అంటున్నాడు. 6వ అధ్యాయం, గలతీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో. మనము అలయక మేలు చేసితమా తగిన కాలమందు పంట కోతుము. మేలు చేయుటి యందు, భక్తిని సాధన చేయుటి యందు నీవు విసుగకు ఉండాలి. ఎందుకంటే అట్టి రీతిగా నీవు సాధన చేసినట్లయితే తగిన కాలమందు నీవు పంటను కోస్తావు. మన భక్తి ఎలాగుంది? నిజమైనటువంటి భక్తిని మనము సాధన చేస్తూ ఉన్నామా? అది ఆచరణాత్మకముగా మన భక్తి ఉన్నదా? మన భక్తిని క్రియారూపకముగా మనం కనుపరుస్తున్నామా? ఎందుచేతంటే భక్తి అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటిది. ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ అదర్స్. వ్యక్తిగతమైనటువంటిది. ఒక మాటను చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 23, 24, 25 వచనాల్లో మనం చూసినప్పుడు అక్కడ సింగులర్ ఉపయోగించబడింది. జాగ్రత్తగా ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అక్కడ యాకోబు. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలకు పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోను కదా. తర్వాత క్రిందకు వచ్చేసేటప్పటికి
26వ వచనం, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఎక్కడ చూసినప్పటికీ వ్యక్తిగతముగా ఒక వ్యక్తిని ఉద్దేశించి డైరెక్ట్ సింగులర్గా మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ భక్తి అది వ్యక్తిగతమైనదై ఉండాలి. ఇట్ షుడ్ బి ఎ పర్సనల్ రిలీజియన్. ప్రాక్టీసింగ్ రిలీజియన్ అండ్ ఇట్ షుడ్ బి ఎ పర్సనల్ రిలీజియన్. వ్యక్తిగతమైనదై ఉండాలి. అటువంటి భక్తి నీవు కలిగి ఉన్నావా? నిష్కలంకమైనటువంటి భక్తి, పవిత్రమైనటువంటి భక్తి. అట్టి భక్తిని మనం సాధన చేస్తున్నామా? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి ప్రియులారా. భక్తిని సాధన చేయనటువంటి వారు వేషధారులుగాను సోమరులుగాను దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. భక్తిని సాధన చేసేటువంటి వారు నీతిమంతులై దేవునిచే ఆశీర్వదించబడతారనేటువంటి సంగతిని దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి భక్తిని నీవు నేను సాధన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్టి భక్తి కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించినట్లయితే దేవుడు సమస్తమైనటువంటి ఆశీర్వాదములను మనకు ఈ లోక సంబంధమైనటువంటివి పర సంబంధమైనటువంటివి ఆయన అనుగ్రహిస్తాడు. దేవుణ్ణి ఎరిగినటువంటి వారు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనవలసినటువంటి వారై ఉన్నారు. ఆయన్ను ఎరగనటువంటి వారు భక్తిని సాధన చేయలేరు. కాబట్టి ఆయన్ను మొట్టమొదటిగా వారు తెలుసుకొనవలసినటువంటి వారే ఉన్నారు. ఎందుకంటే శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనటువంటిదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మనకు అనుగ్రహించబడుతుంది. లోక సంబంధముగా నీవు జీవించడానికి, ఈ లోకములో జీవించిన తరువాత పరలోకములో కూడా సంతోషంతోనూ తృప్తి కలిగినటువంటి రీతిలోనూ జీవించడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనకు రక్షణను అనుగ్రహించున్నాడు. ఆ రక్షణను సంపాదించుకోవాలంటే విన్నటువంటి వాక్యం ముందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపక్షమ యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి పాపక్షమాపణ కొరకు బాప్తిస్మం పొందినట్లయితే ప్రభు యొక్క సంఘములో చేర్చబడుట ద్వారా దేవునికి అంగీకారముగా జీవితమును జీవించుట ద్వారా శ్రేష్టమైనటువంటి ఈవులను ఆశీర్వాదములను భూమి మీదను మరి విశేషముగా నిత్యము పరలోకములోను మనం అనుభవించడానికి దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ యొక్క వాగ్దానాన్ని జార విడుచుకొనకూడదు అనేటువంటి సంగతిని ప్రతివారు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకవేళ ఇంక నువ్వు ఎవరన్నా రక్షింపబడకుండా దేవుని ఎదుట దుష్టులుగాను దుష్టమైన స్వభావంతోనూ వారు జీవిస్తున్నట్లయితే వారు తమ మార్గమును సరిచేసుకొనడానికి దేవుడు ఇప్పుడు సమయాన్ని ఇస్తున్నాడు. రక్షించబడినటువంటి వారు భక్తిని సాధన చేస్తూ ఉన్నాము అని అనుకుని ఆ మోసములో వారు నడుచుకుంటున్నట్లయితే, దుష్టమైన స్వభావము కలిగి వేషధారణతో వారు జీవిస్తూ ఉన్నట్లయితే వారు సహితము మారు మనసు పొందడానికి, వారి యొక్క పాపములను క్షమించడానికి దేవుడు తరుణాన్ని అనుగ్రహిస్తున్నాడు. మన పాపములను మనము ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తములో మన ప్రతి పాపమును కడిగి మనలను పవిత్రులుగా చేయనని యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చదువుతాం. కనుక మన పాపములను క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ మీలో ఎవరైనప్పటికీ మీ యొక్క పాపముల విషయమై మీరు మారు మనసు పొంది మీరు బాప్తిసం పొందవాలని అనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నట్లయితే మాకు కానీ లేక మీ పరిసరాల్లో ఉన్నటువంటి క్రీస్తు సంఘమును కానీ
మీరు సంప్రదించవలసిందిగా ప్రత్యేకంగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అలాగనే భక్తిని ఇప్పటి వరకు సరిగా సాధన చేయనటువంటి వారు తమ జీవితములను సరిచేసుకొని సరిదిద్దుకొని దేవుని సన్నిధానంలో మీరు ప్రార్థన చేసి మరలా తిరిగి యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడుగుబడి పవిత్రులుగా నీతిమంతులుగా మీరు చేయబడడానికి ఆయన సన్నిధానంలో ప్రార్థించమనసుగా క్రైస్తవులైనటువంటి వారందరినీ నేను కోరుతున్నాను. ఇప్పటి వరకు ఆసక్తిగా విన్న మీ అందరికీ నా యొక్క వందనములు. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున మా తండ్రి, మరొకసారి ఈ పరిశుద్ధ దినమున ఈ రీతిగా మీ వాక్యమును ధ్యానించేటువంటి తరుణాన్ని మీరు మాకు దయచేసినందుకు వందనాలు. మా దేవా, మా ప్రభ, మీ దృష్టికి అంగీకారముగా మేము జీవించడానికి, మరి విశేషముగా తండ్రి భక్తిని మేము సాధన చేయటం ద్వారా మీకు ఇష్టలుగా ఉండడానికిని ఈ భూమి మీద మేము జీవించినంత కాలము ప్రయాసపడులాగున మీ కృపను దయచేయండి. మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన లోపమును, వేషధారణను, సోమరితనమును, నిర్లక్ష్యమును మా నాయన మీరు తీసివేసి మీకు తండ్రి మా నాయన మీ వాక్యమునకును లోబడి జీవించగలిగేటువంటి స్వభావమును మీరు మాకు దయచేయమని వేడుకొంచున్నాం. మా దేవా, మా ప్రభ, ఈ వాక్యమును విన్నటువంటి ప్రతి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రభ, వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లను మీరు సరిచేసి సరిదిద్ది మరలా తిరిగి తండ్రి మా నాయన వారు మీకు అంగీకారంగా జీవించలాగున తగినటువంటి జ్ఞానమును దయచేయమని వేడుకుంటున్నాం. మా తండ్రి, ఈ ఉదయకాలం ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వీక్షించినటువంటి ప్రతి వారిని దీవించండి. అలాగనే ఆయా ప్రాంతముల్లో ఎక్కడైతే సత్యారాధన జరుగుచున్నదో అక్కడ ఉన్నటువంటి ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం తండ్రి. పని చేయుచున్నటువంటి స్వార్థికులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. స్థానిక సంఘాలను మీరు అభివృద్ధి పరచండి. మా దేవా, మా ప్రభ, మేమందరమును తండ్రి మీ కుమారుని యొక్క సారూప్యతను సంతరించుకుని దిశగా నిరంతరము ముందుకు కొనసాగగలుగుటకు తగినటువంటి శక్తి జ్ఞానములను మీరు మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. మా దేవా, మా ప్రభ, మా స్థానిక సంఘమును మీరు ఆశీర్వదించండి. సంఖ్యలోనూ ఆత్మీయతలోనూ వర్ధిల్లింప చేయండి. మా నాయన, ప్రతి వారికి ఉన్నటువంటి అవసరతలు మీ దృష్టికి మరుగై లేవు గనక వారి యొక్క అవసరతలను మీరు తీర్చి మీ చిత్తమైనట్లయితే, మీ దృష్టికి అంగీకారమైనట్లయితే వారి యొక్క ప్రాణములను మీరు తెప్పరిల్ల చేయమని వేడుకొంచున్నాం. మా దేవా, మా తండ్రి, అలాగనే ఈ సమయంలో మేము మా నాయన మరి యొక్క నూతనమైనటువంటి వారంలోనికి మేము ప్రవేశించి ఉంటుండగా ఈ వారం మొదలుకొని వారాంతం వరకు మమ్మను మీరు మీ యొక్క రెక్కల నీడను భద్రపరిచి మరి యొక్క పరిశుద్ధ దినమున మిమ్మను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకొనగలుగుటకు మీ కృపను దయచేయండి. ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క కరోనా వైరస్ని బట్టి మేము ప్రార్థన చేయించున్నాం తండ్రి. అది నానాటికి మా నాయన మరి పెరుగుచుండగా మా తండ్రి మీ యొక్క ఆధీనమందు దాన్ని ఉంచుకొని మీ చిత్తమైనట్లయితే దాన్ని తండ్రి సంపూర్తిగా మా యొద్ద నుండి దూరపరిచి మరలా తిరిగి యథావిధిగా మేము సమాజముగా కూడి మిమ్మను స్తుతించగలిగేటువంటి తరుణమును మీరు మాకు దయచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.